అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కుమార్ లవ్ శ్వేత అనే ప్రేమ కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్ శ్వేత ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు కావటంతో వారి స్నేహం చాలా బలంగా తయారయ్యింది. ఎంతలా అంటే కనీసం ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా. కానీ వాళ్ళకే ఆ విషయం తెలీదు. ఎందుకంటే ఎప్పుడూ చూడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్లకు హద్దులు పెట్టలేదు. వాళ్ళ అల్లరిని బాగా ఆస్వాదించేవారు. ఆడపిల్లకు సహజ సిద్ధమైన అందాలు శ్వేతలో ప్రారంభమైన దగ్గర నుండి శ్వేత వాళ్ళ నాయనమ్మ మాత్రం కుమార్తో ఎక్కువ చనువుగా ఉండటాన్ని మాత్రం వ్యతిరేకించేది. అయినా కూడా ఆవిడ ధోరణి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కుమార్ శ్వేతలు బీఎస్సీలో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. కాలేజీలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఇద్దరికీ మధ్య కొంత దూరం పెంచాయి. కుమార్ చాలా తేలికగా తీసుకున్నాడు ఈ విషయాన్ని. కానీ శ్వేత మాత్రం తమ మధ్య వచ్చిన ఈ కొద్దిపాటి దూరాన్ని తేలికగా తీసుకోలేకపోయింది. కుమార్ వేరే అమ్మాయిలతో మాట్లాడినా, క్లోజ్గా ఉన్నా చాలా ఈర్ష్యపడేది. ఎప్పుడూ లేనిది ఎందుకిలా జరుగుతోందో తనకు తెలియలేదు. శ్వేతకు తెలియని గుబులు తన మనసును కుదివేస్తోంది. కుమార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలానే శ్వేతతో మాట్లాడటం, వాళ్ళింట్లో అందరితోనూ మామూలుగా ఉండటం చేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్వేతకి కుమార్కి మధ్య దూరం బాగా పెరిగింది. ఓ రోజు శ్వేత స్నేహితురాలు శ్వేతతో తాను కుమార్ను ప్రేమిస్తున్నట్లు చెప్పి, కుమార్కి తన ప్రేమ గురించి చెప్పి తన ప్రేమను గెలిపించమని బ్రతిమలాడుతుంది. తన స్నేహితురాలు చెప్పేంతవరకు శ్వేతకి తెలియలేదు తన మనసులో ఉన్న గుబులుకు కారణం కుమార్ అంటే ప్రేమ అని. అంతే. తెలిసిన వెంటనే పట్టలేని ఆనందంతో తన స్నేహితురాలిని పట్టుకొని గిరగిరా తిప్పి వదిలేస్తుంది. అంతే. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయినా శ్వేత అదేమీ పట్టించుకోకుండా ఆనందంతో మనసు ఉప్పొంగుతుంటే ఇంటికి చేరుకొని కుమార్ ఫోటోతో మాట్లాడుతుంది. కుమార్, ఇవాళ నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటో చెప్పనా? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎందుకో నాలో నాకే తెలియని ఈర్ష్య పెరిగిపోయేది. ఎంత అంటే వాళ్ళను పీక పిసికి చంపేయాలన్నంత. కానీ ఎందుకలా ఆలోచించే దానినో తెలియక నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేక చాలా మదనపడిపోయాను. కానీ ఇవాళ నా మనసులో ఉన్న ఈ లక్షణాలు ఉగ్రవాద లక్షణాలు కావని, అవి నీ మీద ప్రేమ వలన కలిగిన భావాలని ఇప్పుడే తెలిసింది. చాలా అంటే చాలా ఆనందంగా మనసు మేఘాలలో తేలిపోతుంది అంటూ కుమార్ ఫోటోని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది. ఇంతలో గుమ్మం దగ్గర నుండి ఆ ఫోటోకి పెట్టే ముద్దుని ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుందేమో కదా అనే మాట వినపడేసరికి శ్వేత వెంటనే తల తిప్పి చూసేసరికి గుమ్మం దగ్గర కుమార్ ఒక పాదం మీద ఇంకో పాదం వేసుకుని చేతులు కట్టుకొని గుమ్మానికి ఓరగా చారబడి చాలా చాలా అందంగా కనిపించాడు. శ్వేతకంతే. అప్పటి వరకు కుమార్ కనపడితే పోట్లాడేది. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా కుమార్ని అలా చూసేసరికి సిగ్గుల మొగ్గగా మారి తలదించుకుంది శ్వేత. అలా అందంగా సిగ్గుపడుతున్న శ్వేతను చూసి కుమార్ చిన్నగా నవ్వుకుంటూ ఆ సిగ్గు ఇక్కడ పడితే బాగుండేదేమో అని తన హృదయం ఉన్న స్థానాన్ని చూపించి 2 చేతులు చూపుతాడు. అంతే. శ్వేత ఒక్కసారిగా పరుగున వచ్చి కుమార్ని అల్లుకుపోతుంది. కుమార్ శ్వేతను గట్టిగా హత్తుకొని కాసేపలానే ఉండిపోతాడు. శ్వేత మొహమును చేతుల్లోకి తీసుకొని అందంగా శ్వేత కన్నుల మీద, నుదుటి మీద ముద్దులు పెడతాడు. శ్వేత ఆ అపురూప క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది. కుమార్ అంటాడు, శ్వేత, నీకో విషయం చెప్పనా? నిన్ను నేను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను. అలానే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది.
కానీ నీకు ఆ విషయం చెబితే ఎలా అర్థం చేసుకుంటావో తెలియక ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే నీ మనసులోని విషయాన్ని బయట పెట్టడానికే నేను నీ స్నేహితురాలు కలిసి ఇలా నాటకమాడాము. అప్పటికి కానీ ఈ అమ్మాయి గారి మనసు బయటపడలేదు అని అనేసరికి శ్వేత కుమార్ని కొడుతూ తన వెంట పడుతూ ఉంటుంది. హే ఆగు ఆగు అంటున్నా వినిపించుకోకుండా కొడుతూ ఉంటుంది. కుమార్ వెంటనే శ్వేత నడుం పట్టుకుని గట్టిగా తన ఎదకు అత్తుకుంటాడు. అంతే, శ్వేతకు ఒంట్లో ఏదో తెలియని మైకం తనని కమ్మేస్తుంటుంది. సిగ్గులతో తల వంచి కుమార్ ఛాతి మీద చేతులు పెట్టి దయచేసి వదిలిపెట్టు అని బయటికి అంటుంది. కానీ మనసులో మాత్రం నన్ను వదలకూడదు అని అనుకుంటుంది. కుమార్ మాత్రం ఆమె మనసును అర్థం చేసుకున్నట్లు సారీ శ్వేత అంటూనే ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు. సినిమాలో లాగా ఇంకేదేదో ఊహించుకుంటున్న శ్వేత ఆలోచనలను తుంచేస్తూ హలో మేడం అంటూ తన మొహం ముందు చిటికెలు వేసి ఏంటి పగలే కలకంటున్నావా? అలాంటివన్నీ మన పెళ్ళి తర్వాతే. అయ్యో నేనేమీ అలా అనుకోవటం లేదు. హే అలకవద్దు, ఏదో సరదాగా అన్నాను అని కుమార్ అంటాడు. సరే కానీ మరి నన్ను చిన్నప్పటి నుండి ప్రేమించిన వాడివి నాకిప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ నేను నిన్ను ప్రేమించకపోయింటే ఏం చేసేవాడివి అని శ్వేత కుమార్ని అడుగుతుంది. అప్పుడు కుమార్ అంటాడు, ప్రేమంటే మన అనుకున్న మనిషిని మనం ఎల్లప్పుడూ బాధించకుండా చూసుకోవటం. ప్రేమంటే మనం ఇష్టపడే వాళ్ళ భావాలకు గౌరవం ఇచ్చి వారి భావాలకు అనుగుణంగా ఉండటం. ఆగు, ఒకవేళ నేను ఒప్పుకోకపోయింటే ఏం చేసేవాడివి అని అంటున్నా అని అడుగుతుంది శ్వేత. ఏముంది, నిన్ను తలుచుకుంటూ నీ జ్ఞాపకాలతో నీ చుట్టూనే నీకెవరి నుండి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను. అంతేకాని నువ్వు దక్కలేదని నీ మీద అటాక్ చెయ్యటం లేదా ఏదో చేసేయడం లాంటి పిచ్చి ఆలోచనలు నాకు లేవు. ఎందుకంటే మా అమ్మా నాన్నల పెంపకం అలాంటిది. వాళ్ళెప్పుడూ చెబుతూ ఉంటారు ప్రేమంటే పంచేది అంతేకాని తుంచేది కాదు అని. నీకో విషయం చెప్పనా? మా అమ్మ వాళ్ళది కూడా ప్రేమ వివాహమే. కానీ నాకు ఆడవాళ్లతో ఎలా ఉండాలో, ప్రేమంటే ఏమిటో, పైశాచికమంటే ఏమిటో విడమరిచి చిన్నప్పటి నుండి చెప్పేవారు. అర్థమయ్యిందా నా రాక్షసి? అప్పుడు శ్వేత అంటుంది, అదేంటి, నేను కూడా ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండేదాన్ని కదా, మరెప్పుడు నేను వినలేదు నీకు చెప్పటం. అవును, మరి అందరికీ వినపడేలా మైకు పెట్టుకు చెబుతారా అని కుమార్ అడిగేసరికి అది కాదు అని శ్వేత ఏదో అనపోతే, శ్వేత ఇంకా ఆ విషయం వదిలిపెట్టు. మనకి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం కాబట్టి నన్నెవరో ఎత్తుకుపోతారని అక్కర్లేని భయాలు పక్కన పెట్టి ముందు మన చదువులు పూర్తి చేసి మన లక్ష్యాలను చేరుకొని ఆ తర్వాత మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెబుతాడు కుమార్. అప్పుడు శ్వేత, అదేంటి కుమార్, ఏదో ముసలివాడిలా మాట్లాడుతున్నావు? ప్రేమికులంటే ఎన్నో సరదాలు, సరసాలు, పార్కులు, బీచ్లు ఇలా చాలా ఉంటాయి కదా. అప్పుడు కుమార్ అంటాడు, చూడు శ్వేత, ప్రేమంటే రోడ్డున పోయే వాళ్ళందరికీ చూపించేది కాదు. అది మన మనసులో ఉన్న వాళ్ళకి మాత్రమే చూపించేది. ప్రేమంటే మనం ప్రేమించిన వారిని మోసం చెయ్యకుండా ఉండటం. అంతేకాని పార్కులు, బీచ్లు, తిరగటాలు లాంటివి నా ప్రేమకి విరుద్ధం. అర్థమయ్యిందా నా తింగరి బుజ్జి అని శ్వేత చెవి మెలితిప్పి అడుగుతాడు. వీళ్ళ సంభాషణ జరుగుతున్న సమయంలో శ్వేత తల్లిదండ్రులు వచ్చి కుమార్ చెప్పేవన్నీ విని చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చి, శబాష్ కుమార్, శబాష్, ప్రేమ గురించి మంచి నిర్వచనం చెప్పావు. నీ ఆదర్శాలు, నీ మంచి మనసు అన్నీ మాకు కూడా నచ్చాయి. నువ్వంటే మాకెప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఆ ఇష్టం ఇంకా రెట్టింపయ్యింది. నీలాంటివాడు మా శ్వేత జీవితంలోకి వచ్చినందుకు
చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్వేత వెంటనే కుమార్ని గట్టిగా వాటేసుకొని ఐ లవ్ యూ కుమార్ అని చెబుతుంది. కుమార్ కూడా ఐ లవ్ యూ నా అందాల రాక్షసి అంటూ బుగ్గన ముద్దు పెడతాడు. శ్వేత కుమార్తో అంటుంది, నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను చాలా అదృష్టవంతురాలిని చేశావు. దానికి కుమార్ అంటాడు, నువ్వు ఒక్కదానివే కాదు, నేను కూడా అదృష్టవంతుడినే. ఎందుకంటే ఈ అపరంజి బొమ్మ నా ప్రేమను అంగీకరించింది. పైగా నా అత్త మామలు కూడా మనకి ఎటువంటి శ్రమ కలిగించకుండా మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అందుకే మనిద్దరం అదృష్టవంతులమే అని అంటాడు. రోజులు గడుస్తుంటాయి. కుమార్ శ్వేత ఇద్దరు తమ తమ చదువుల మీద పూర్తి శ్రద్ధ పెట్టి చదువులు పూర్తి చేసుకొని ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్గా జాయిన్ అవుతారు. వాళ్ళ ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మానసిక బంధం ఎంతగానో బలపడుతుంది. వాళ్ళ ట్రైనింగ్ పూర్తి అవ్వగానే ఇద్దరు సైంటిస్టులుగా ఉద్యోగాలు సంపాదిస్తారు. అప్పుడు శ్వేత అంటుంది, అయ్యా అభినవ శ్రీరాముడా, ఇకనైనా మన పెళ్ళికి పచ్చజెండా ఊపుతావా, లేక ఇంకా మనకి 40 సంవత్సరాలు వచ్చాక చేసుకుందామా అని. అప్పుడు కుమార్ శ్వేతకి గట్టిగా కౌగిలించుకొని శ్వేత పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. ఈ హఠాత్ పరిణామానికి శ్వేత కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతుంది. శ్వేతను వదిలిన కుమార్, ఇప్పుడు చెప్పండి శ్వేతాదేవి గారు, నేను రాముడినా కృష్ణుడినా, ఇంకా కొన్ని రాసలీలను ప్రదర్శించామంటారా అంటూ కొంటగా అడుగుతాడు. అప్పటికి గాని తేరుకోని శ్వేత సిగ్గుపడుతూ చాలే అంటూ అందంగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఒక మంచి రోజున శ్వేత తల్లిదండ్రులు, కుమార్ తల్లిదండ్రులు వీళ్ళ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెళ్లి చేస్తారు. అందమైన ప్రేమ జంట మనసులు ముడిపడతాయి. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.